హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజైతే మనం స్ట్రాటజీకే అంశాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలైతే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే రిపీటెడ్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితేనేమి, ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితేనేమి, అదేవిధంగా ఎస్ఎస్సి స్టేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ స్ట్రాటజీకి అనేది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క అంశాలతో ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అందులో భాగంగా మొట్టమొదటిగా భారతదేశ ప్రధానులు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకేనా. సో లెట్స్ గో టు వీడియో. సో అతి పొడవైనటువంటి నది వంతెన ఏది అని అంటే అది మహాత్మా గాంధీ సేతు పాట్నా అనమాట. అతి పొడవైనటువంటి నది వంతెన ఏది? మహాత్మా గాంధీ సేతు పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్, పొడవైనటువంటి జంతు ప్రదర్శన ఎక్కడ చేశారు అని అంటే బీహార్లో చేశారు. దాని పేరు ఏంటంటే సోనేపూర్ అనమాట. సోనేపూర్ దగ్గర బీహార్లో చేయడం జరుగుతుంది. పొడవైన జంతు ప్రదర్శన ఎక్కడ చేస్తారు? సోనేపూర్లో ఉన్నటువంటి బీహార్లో చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. పొడవైనటువంటి ఆడిటోరియం అనేది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. దాని పేరు వచ్చేసి శ్రీ షణ్ముఖానంద హాల్ అనమాట. సో అదేవిధంగా పొడవైనటువంటి సరస్సు ఏంటంటే అది ఉలార్ సరస్సు అనమాట. ఈ యొక్క ఉలార్ సరస్సు అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. అదేవిధంగా పొడవైనటువంటి ఆనకట్ట వచ్చేసి బగ్దాద్ డ్యామ్ అనమాట. ఇది సట్లెజ్ నది దగ్గర, సట్లెజ్ నది మీద ఉంటుంది ఈ యొక్క బగ్దాద్ డ్యామ్ అనేది. ఈ యొక్క ఎక్కడ ఉంటుంది ఈ పొడవైనటువంటి ఆనకట్ట అంటే ఇది పంజాబ్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే పొడవైనటువంటి ఎడారి ఏంటంటే థార్ ఎడారి. ఇది యొక్క రాజస్థాన్లో ఉందన్నమాట. పొడవైనటువంటి ఎడారి ఏంటంటే మనకి థార్ ఎడారి. పొడవైనటువంటి ఎడారి ఇది థార్ ఎడారి. ఇది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి అందరూ తెలుసుకున్నటువంటి విషయమే. అది పొడవైన ఎడారి థార్ ఎడారి రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ అతిపెద్ద గుహా దేవాలయం అనేది ఎక్కడ ఉందంటే కైలాస దేవాలయం అనమాట. అది అతిపెద్ద గుహా దేవాలయం పేరు ఏంటంటే కైలాస దేవాలయం. ఇది అతిపెద్ద గుహలాగా ఉన్నటువంటి దేవాలయం అనమాట. సో ఇది ఎల్లోరా మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కైలాస దేవాలయం ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. ఇది అతి పెద్దదైనటువంటి గుహా దేవాలయం మహారాష్ట్రలో ఉంటుంది, ఎల్లోరా దగ్గర. ఓకేనా. కైలాస దేవాలయం దాని పేరు. అతిపెద్ద జూ ఏదంటే అది జూలాజికల్ గార్డెన్ కోల్కతాలో ఉంది. అతిపెద్ద జూ ఎక్కడ ఉంది? అతిపెద్ద జూ వచ్చేసి జూలాజికల్ గార్డెన్ అనమాట. ఇది కోల్కతాలో ఉంది అనమాట. అతిపెద్ద మసీదు ఏదంటే జామా మసీదు. ఈ యొక్క జామా మసీదు అనేది ఢిల్లీలో ఉందన్నమాట. అతిపెద్ద మసీదు జామా మసీదు ఢిల్లీలో ఉంది అనమాట. ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే గాడ్విన్ ఆస్టిన్ అని చెప్పేసి దీన్ని కేటు శిఖరం. ఎత్తైన శిఖరం మీద అంటే ఓన్లీ ఎత్తైన శిఖరం అనగానే మనం కేటు రావాలి. ఎత్తైన శిఖరం గాడ్విన్ ఆస్టిన్ లేదా కేటు అనమాట. ఎంతయ్యా దీని హైట్ అంటే 8611 మీటర్లు అనమాట. సో ఓకేనా. అదేవిధంగా చూడండి ఇక్కడ మనకి పొడవైనటువంటి టన్నెల్ జవహర్లాల్ టన్నెల్ అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అతి పొడవైనటువంటి టన్నెల్ ఏదంటే జవహర్లాల్ టన్నెల్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అతి పెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్ డెల్టా అనమాట. అతి పెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా ఎక్కడ ఉంది? ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. అతి పెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అనమాట. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదయ్యా? అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఎత్తైన జలపాతం ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. దాని పేరు జోగు లేదా గార్సోపా. ఓకేనా. ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. దాని పేరు వచ్చేసి జోగు లేదా గార్సోపా అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పొడవైనటువంటి రోడ్ ఏదంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ అనమాట. ఇది ఢిల్లీ నుండి కోల్కతాకు ఉంటుంది. ఓకేనా. పొడవైనటువంటి రోడ్ ఏదయ్యా? గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఇది ఢిల్లీ నుండి కోల్కతా వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇది పొడవైన రోడ్డుగా పేరుగాంచింది. కోల్కతా, ఢిల్లీ టు కోల్కతా గ్రాండ్ ట్రంక్ రోడ్ దీని పేరు. ఓకేనా. ఎత్తైన ద్వారం. ఎత్తైన ద్వారం అంటే ఎత్తైన దర్వాజా లెక్క. ఎత్తైన ద్వారం బులంద్ దర్వాజా. ఓకేనా. ఇది ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనమాట. ఎత్తైన ద్వారం ఇది బులంద్ దర్వాజా. ఎత్తైన దర్వాజా బులంద్ దర్వాజా ఎక్కడ ఉందంటే ఫతేపూర్ సిక్రీలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి అన్నీ. ఓకేనా. ఎత్తైన ద్వారం బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్. పొడవైన నది ఏదైనా అంటే గంగా నది. అతి పొడవైన నది మన ఇండియాలో ఉంటే అతి పొడవైన నది ఏదంటే గంగా నది. ఓకేనా. 2640 కిలోమీటర్లు అనమాట. అంటే 2640 కిలోమీటర్లు పొడవైన నది ఇన్ ఇండియా గంగా నది అనమాట. అతిపెద్ద మ్యూజియం ఏంటంటే ఇండియన్ మ్యూజియం ఆఫ్ కోల్కతా అనమాట. అతిపెద్ద మ్యూజియం. ఓకేనా. అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉందయ్యా? ఇండియన్ మ్యూజియం అంటే దాని పేరు. ఓకే. అది ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉందన్నమాట. ఓకేనా. అతిపెద్ద గోపురం ఏదంటే గోల్ గుంబుల్ బీజాపూర్. అంటే అతిపెద్ద గోపురం ఇన్ ఇండియా అన్నట్టు. భారతదేశంలో ప్రథములు కదా మనం చూసేది. అతిపెద్ద గోపురం ఏదంటే గోల్ గుంబుల్ బీజాపూర్లో ఉంది. అతిపెద్ద గోపురం గోల్ గుంబుజ్ అనేటువంటి గోపురం ఇది బీజాపూర్లో ఉందన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్
అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రిపీటెడ్ క్వశ్చన్. అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అదేవిధంగా పొడవైనటువంటి కాలువ ఏదంటే ఇందిరాగాంధీ కెనాల్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. పొడవైనటువంటి కాలువ ఏంది అంటే ఇందిరాగాంధీ కెనాల్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే గోరఖ్పూర్ అనమాట, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, అది గోరఖ్పూర్లో ఉందన్నమాట. ఎంత అంటే 1355.4 మీటర్లు ఉంటుందన్నమాట ఆ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ అనేది. ఉత్తరప్రదేశ్లో ఉంది, గోరఖ్పూర్లో. ఓకేనా. పొడవైనటువంటి రైల్వే టన్నెల్ ఎక్కడ ఉంది ఇండియాలో? పొడవైనటువంటి రైల్వే టన్నెల్ ఎక్కడ అంటే పీర్ పంజాల్ రైల్వే అనమాట. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ అనమాట, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అతి పొడవైనటువంటి రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా అన్నట్టు పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. ఓకేనా. ఇండియాలో పొడవైనటువంటి రైల్వే టన్నెల్ పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ చెప్పుకుంటాం, అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఓకేనా. నెక్స్ట్ అంశం చూడండి, అతిపెద్ద స్టేడియం ఏంటంటే యువ భారతి స్టేడియం అనమాట. అతిపెద్ద స్టేడియం ఏది అంటే యువ భారతి స్టేడియం అనమాట, ఇది కోల్కతాలో ఉంది. అతిపెద్ద స్టేడియం యువ భారతి స్టేడియం కోల్కతాలో ఉంది. ఓకేనా. అత్యధిక జనాభా కలిగిన నగరం ఏంటంటే ముంబై. అత్యధిక జనాభా కలిగిన నగరం ఏంటి అంటే అది ముంబై అనమాట, అది మహారాష్ట్రలో ఉంది. అత్యధిక జనాభా కలిగిన నగరం, అత్యధిక జనాభా కలిగిన నగరం ఏంటంటే ముంబై అనమాట, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. అతిపెద్ద సముద్ర వంతెన ఏదంటే అంటే అతిపెద్ద సముద్ర వంతెనని అన్నా ఇందిరా గాంధీ వంతెన అంటారు, అది తమిళనాడులో ఉంటుంది. అంటే సముద్రం మీద ఉంటుంది అనమాట, అతిపెద్ద సముద్ర వంతెన అది అన్నా ఇందిరా గాంధీ వంతెన, అది తమిళనాడులో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అతి పొడవైనటువంటి ప్యాసింజర్ రైలు మార్గం ఏది అని ఉంటుంది ఇక్కడ మనకి. అతి పొడవైనటువంటి ప్యాసింజర్ రైలు మార్గం ఏది అంటే దిబ్రూగఢ్ టు కన్యాకుమారి వరకు ఉంటుంది. అతి పొడవైన ప్యాసింజర్ రైలు మార్గం ఇది. అతి పొడవైన ప్యాసింజర్ రైలు మార్గం ఏంటంటే దిబ్రూగఢ్ నుండి కన్యాకుమారి వరకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. పొడవైనటువంటి జాతీయ రహదారి ఏదంటే NH7. పొడవైనటువంటి జాతీయ రహదారి ఏదంటే NH7 అనమాట. పొడవైన జాతీయ రహదారి NH7 వారణాసి నుండి కన్యాకుమారి వరకు ఉంటుందన్నమాట, ఇది అతి పొడవైన జాతీయ రహదారి. అతి పొడవైన ప్యాసింజర్ రైలు మార్గం అంటే దిబ్రూగఢ్ టు కన్యాకుమారి అని చెప్పాలి. పొడవైన జాతీయ రహదారి అంటే వారణాసి నుండి కన్యాకుమారి అని చెప్పాలి. వారణాసి టు కన్యాకుమారి, దిబ్రూగఢ్ టు కన్యాకుమారి. ఓకేనా. పొడవైన జాతీయ రహదారి పేరు NH7, గుర్తుపెట్టుకోండి. ఏడు చుట్టూ ఉంటుంది అట్లా. పొడవైన జాతీయ రహదారి NH7 వారణాసి నుండి కన్యాకుమారి వరకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం, ఇక్కడ మన ఇండియా ఇలా ఉంటుంది కదా, అక్కడ మనం పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే మనకి ఉన్నటువంటి గుజరాత్ అనమాట. ఓకేనా. పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ అనమాట. ఎత్తైన సరస్సు ఏదంటే అది దేవతాల్ సరస్సు అనమాట. ఎత్తైన సరస్సు పేరు దేవతాల్ సరస్సు, ఇది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది కదా ఉత్తరాఖండ్, సో ఇక్కడ ఉంటుంది అనమాట. అతి పొడవైనటువంటి సరస్సు అంటే అతి ఎత్తైనటువంటి సరస్సు దేవతాల్ సరస్సు, ఉత్తరాఖండ్. అతిపెద్ద సెలైన్ వాటర్ లేక్ ఇక్కడ ఉంది. అతిపెద్ద సెలైన్ వాటర్ లేక్ ఎక్కడ ఉందంటే అది దాని పేరు చిల్కా సరస్సు. అతిపెద్ద సెలైన్ వాటర్ లేక్ అనేది చిల్కా సరస్సు అనమాట, ఇది ఒడిశాలో ఉంటుంది. ఓకేనా. అతిపెద్ద సెలైన్ వాటర్ లేక్ వచ్చేసి చిల్కా సరస్సు, దాని పేరు అది ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉందన్నమాట. అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటారు? అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదైనా కొల్లేరు సరస్సు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అనమాట. ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది? కొల్లేరు సరస్సు అని పేరు చెప్పాలి. అది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పాలి. ఓకేనా. అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అతిపెద్ద గుహ ఏదంటే అమర్నాథ్ గుహ, జమ్మూ కాశ్మీర్లో ఉంది. అతిపెద్ద అమర్నాథ్ గుహ అతిపెద్ద గుహ అనమాట, అతిపెద్ద అమర్నాథ్ గుహ అనమాట. ఓకేనా. జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అది. ఓకేనా. అతిపెద్ద గుహ అనేది అమర్నాథ్ గుహ, అది జమ్మూ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. పొడవైన ఆనకట్ట వచ్చేసి హిరాకుడ్ డ్యామ్ ఉంటుంది. పొడవైన డ్యామ్ అంటే పొడవైన ఆనకట్ట అంటే హిరాకుడ్ ఆనకట్ట అనమాట. అది పొడవైన ఆనకట్ట హిరాకుడ్ డ్యామ్, ఇది ఒడిశాలో ఉందన్నమాట. పొడవైన ఆనకట్ట కింద మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అతిపెద్ద గురుద్వారా ఎక్కడ ఉందంటే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉందన్నమాట. అతిపెద్ద గురుద్వారా. ఓకేనా. అతిపెద్ద గురుద్వారా అనగానే మనకి ఏమంటే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ అనేది మనకి గుర్తు రావాల్సిన విషయం అనమాట. ఓకేనా. అతిపెద్ద గురుద్వారా గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది. అమృత్సర్లో ఏముంది? గోల్డెన్ టెంపుల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజినీ నాయుడు అనమాట. ఓకేనా. భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. భారతదేశపు తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఓకేనా. భారతదేశపు మొదటి మహిళా పాలకురాలు ఎవరంటే భారతదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు అంటే రజియా సుల్తానా. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది రజియా సుల్తానా. ఓకేనా. భారతదేశపు తొలి మహిళా IPS అధికారి అందరికి తెలిసేది కిరణ్ బేడి. ఓకేనా. ఒక రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచరిత కృపాని, ఆమె ఉత్తరప్రదేశ్కి అనమాట. ఒక రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ CM ఇన్ ఇండియా ఇన్ ఉమెన్ అంటే సుచేత కృపాల్ని ఉత్తరప్రదేశ్ అనమాట. సుచేత కృపాల్ని ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్
మొదటి మహిళా కేంద్ర మంత్రి ఎవరంటే రాజకుమారి అమృత్ కౌర్ అనమాట. మొదటి మహిళల గురించి సంబంధించి చూసుకుంటే మనకి చూడండి, మొదటి మహిళా కేంద్ర మంత్రి, కేంద్రంలో మహిళా మంత్రి అనమాట. ఎవరేమో రాజకుమారి అమృత్ కౌర్ అనమాట. రాజకుమారి అమృత్ కౌర్. భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి భారతదేశానికి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ అనమాట. శ్రీమతి ఇందిరాగాంధీ. నెక్స్ట్ ఐఎన్సీ యొక్క మొదటి మహిళా అధ్యక్షుడు అంటే అన్ని బెసెంట్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షుడు అంటే అన్ని బెసెంట్ అనమాట. ఓకేనా. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ అనమాట. మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. ఓకేనా, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. నెక్స్ట్ అశోక్ చక్ర పొందిన మొదటి మహిళ ఎవరంట? అశోక చక్ర పొందిన మొదటి మహిళ ఎవరయ్యానంటే నీర్జా భానోత్ అనమాట. అశోక చక్ర పొందినటువంటి మొదటి మహిళ మొదటి మహిళ ఎవరంటే నీర్జా భానోత్. ఓకేనా, అశోక్ చక్ర పొందిన మొదటి మహిళ నీర్జా భానోత్. ఐక్యరాజ్య సమితిలో మొదటి భారతీయ మహిళా రాయబారి ఎవరు అంటారు ఇక్కడ మనకి. ఐక్యరాజ్య సమితిలో మొదటి భారతీయ మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో మొదటి భారతీయ మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ అనమాట. ఓకేనా. ఆంగ్ల ఛానల్లో ఇదినటువంటి మొదటి భారతీయ మహిళ. ఓకే, ఇంగ్లీష్ ఛానల్లో ఇదిన మొదటి భారతీయ మహిళ ఎవరంటామో ఆర్తి సాహో అనమాట. ఆర్తి సాహో. ఓకేనా, ఆర్తి సాహో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరంటారు మనకి ఇక్కడ. ఓకేనా, నోబెల్ బహుమతి. ఓకేనా, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే మదర్ తెరిసా. ఈమెకు వచ్చేసి 1979లో అయితే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఓకేనా, నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు 1979లో వచ్చింది. మదర్ తెరిసాకు వచ్చింది మొట్టమొదటి నోబెల్ బహుమతి ఇన్ ఇండియా ఉమెన్కి. మదర్ తెరిసా 1979. ఓకే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరంటారు మనకి ఇక్కడ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ వచ్చేసి బచ్చన్ సిరి పాల్ అనమాట. ఆమె పేరు బచ్చన్ సిరి పాల్. ఏమో మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? బచ్చన్ సిరి పాల్ అనమాట. మిస్ వరల్డ్ అయిన మొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్. ఓకేనా, మిస్ వరల్డ్ అయిన మొదటి భారతీయ మహిళ పేరు మిస్ రిటా ఫారియా. ఆమె పేరు ఏంది? మిస్ రిటా ఫారియా అనమాట. మిస్ రిటా ఫారియా. ఈ రాసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలుంటే మీకు రాసుకోండి, రైటింగ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, మిస్ వరల్డ్ అయినటువంటి మొదటి భారతీయ మహిళ మిస్ రిటా ఫారియా అనమాట. ఓకేనా. మిస్ యూనివర్స్ అయిన తొలి భారతీయ మహిళ అంటే సుస్మితా సేన్. ఆమె పేరు సుస్మితా సేన్. ఇక్కడ ఏంది? మిస్ వరల్డ్ అయిన మొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ ఓరు మిస్ రిటా ఫారియా. మిస్ యూనివర్స్ అయిన తొలి భారతీయ మహిళ అంటే సుస్మితా సేన్. ఈ రెండు కన్ఫ్యూజన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారతరత్న పొందినటువంటి భారతీయ మహిళ. భారతరత్న పొందినటువంటి మొదటి భారతీయ మహిళ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. భారతరత్న కూడా వచ్చిందన్నమాట. భారతరత్న పొందినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకేనా. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఒక మహిళకు కూడా జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది కదా. అలాగే జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే ఆశాపూర్ణ దేవి. ఆమె పేరు ఆశాపూర్ణ దేవి. ఓకేనా, అన్నపూర్ణ కాదు, ఆశాపూర్ణ దేవి. జ్ఞానపీఠ అవార్డు పొందిన భారతీయ మహిళ ఆశాపూర్ణ దేవి. అదేవిధంగా WTA టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి మహిళ ఎవరంటే సానియా మిర్జా. WTA టైటిల్ ఇచ్చిన మొదటి మహిళ ఎవరంటే సానియా మిర్జా. ఓకేనా, సానియా మిర్జా ఇంగ్లీష్ మొట్టమొదటి WTA టైటిల్ గెలుచుకుంది. ఓకేనా. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ అంటే కమల్జిత్ సింధు అనమాట. కమల్జిత్ సంధు. ఓకేనా, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ అంటే కమల్జిత్ సంధు అనమాట. తొలి INC యొక్క అధ్యక్షురాలు అంటే సరోజిని నాయుడు. తొలి INC కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే సరోజిని నాయుడు అనమాట. ఓకేనా, సరోజిని నాయుడు. ఓకేనా, తొలి INC అధ్యక్షురాలు సరోజిని నాయుడు 1925 ఇండియాకి సంబంధించి అనమాట. తొలి INC కాంగ్రెస్ అధ్యక్షులు అంటే సరోజిని నాయుడు అనమాట. ఓకేనా. బూకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ మహిళ అంటే అరుంధతి రాయ్. ఓకేనా, బూకర్ ప్రైజ్ కదండి. బూకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ మహిళ. మ్యాన్ బూకర్ ప్రైజ్ అంటే అట్లా. బూకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ మహిళ అంటే అరుంధతి రాయ్. ఆ పేరు అరుంధతి రాయ్ అనమాట. ఓకేనా. భారతరత్న పొందిన మొదటి మహిళ సంగీతానికి సంబంధించి అనమాట. భారతరత్న పొందిన మొదటి మహిళ సంగీత విద్వాంసురాలు ఎవరంటే MS సుబ్బలక్ష్మి. గుర్తుపెట్టుకోండి. భారతరత్న పొందినటువంటి మొదటి మహిళ సంగీత విద్వాంసురాలు అంటే MS సుబ్బలక్ష్మి. ఓకేనా. భారతరత్న పొందిన మొదటి మహిళ సంగీత విద్వాంసురాలు ఎవరు? MS సుబ్బలక్ష్మి అనమాట. ఓకేనా. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరంటే కల్పన చావ్లా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ ఎవరంటే ఆమె కల్పన చావ్లా అనమాట. తొలి భారతీయ మహిళా ఎయిర్లైన్స్ పైలట్ ఎవరంటే దుర్గా బెనర్జీ. తొలి భారతీయ మహిళా ఎయిర్లైన్ పైలట్ ఎవరంటే దుర్గా బెనర్జీ అనమాట. ఓకేనా. మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షుడు అంటే ప్రతిభ పాటిల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశ ప్రధానంలో పురుషులకు సంబంధించి ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు?
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అంటే మెయిల్ కదా, ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు అంటే డబ్ల్యూసి బెనర్జీ అనమాట, ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ, ఓకేనా. నెక్స్ట్ స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్ అంటే సి రాజగోపాల్, ఓకే. స్వతంత్ర భారత అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? మనకి సి రాజగోపాల్చారి ఉండడం జరిగింది అనమాట, ఓకేనా. సి రాజగోపాల్చారి. స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాల్చారి, ఓకేనా. మొదటి భారతీయ ఐపీఎస్ అధికారిపై సత్యేంద్రనాథ్ ఠాగూర్. మొదటి భారతీయ ఐపీఎస్ సివిల్స్ అనమాట ఇది. మొదటి భారతీయ ఐసీఎస్, ఓకేనా. మొదటి భారతీయ ఐసీఎస్ అధికారి అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా. భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ స్వతంత్రం తర్వాత అంటే లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్ అనమాట, ఓకేనా. భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ స్వతంత్రం తర్వాత లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్, ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ మొదటి భారతీయ వ్యోమగామి ఎవరయ్యారంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి రాకేష్ శర్మ, ఓకేనా. మొదటి భారతీయ వ్యోమగామి పేరుంది రాకేష్ శర్మ. మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ రావాలి మనకి, మన శర్మ గారు, ఓకేనా. మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ గారు అనమాట, ఓకేనా. రాజ్యాంగ పరిషత్ మొదటి తాత్కాలిక అధ్యక్షుడు. రాజ్యాంగ పరిషత్కి మొదటి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సింగ్ అయితే ఉండడం జరిగింది అనమాట. రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సింగ్ అనమాట, ఓకేనా. ఫ్రీ ఇండియా మొదటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అంటే కేఎం కరియప్ప, ఓకేనా. ఫ్రీ ఇండియా మొదటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అంటే కేఎం కరియప్ప అనమాట, ఓకేనా. ఫ్రీ ఇండియా మొదటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అంటే కేఎం కరియప్ప అనమాట, ఓకేనా. అదేవిధంగా మొదటి భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మేల్ విషయానికి వస్తే మొదటి భారతీయ నోబెల్ బహుమతి పొందిన గ్రహీత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. మొట్టమొదట పురుషులలో మేల్స్లో చూసినట్లయితే నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట, ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి అంటే డాక్టర్ నాగేంద్ర సింగ్ అనమాట, డాక్టర్ నాగేంద్ర సింగ్. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి అంటే డాక్టర్ నాగేంద్ర సింగ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఓకేనా. భారతరత్న అవార్డు పొందినటువంటి భారతీయుడు అంటే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఓకేనా. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్కి మొదటి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్లో ఇదినటువంటి మొదటి భారతీయుడు మిహిర్ సేన్ అంటారు. ఇంగ్లీష్ ఛానల్ ఇదిన మొదటి భారతీయునిగా మిహిర్ సేన్ పేరు ఎక్కిందన్నమాట. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు అంటే జి శంకర్ కురూప్, ఓకేనా. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మెయిల్స్ గురించి అనమాట ఇది. జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి మొదటి భారతీయుడు అంటే జి శంకర్ కురూప్ అనమాట, ఆయన పేరు జి శంకర్ కురూప్. అదేవిధంగా భారత రిపబ్లిక్ మొదటి ముస్లిం అధ్యక్షుడు. భారతదేశం యొక్క రిపబ్లిక్కి మొదటి ముస్లిం అధ్యక్షుడు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ అనమాట. భారత రిపబ్లిక్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరే అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ అనమాట, ఓకేనా. లోక్సభ మొదటి స్పీకర్గా ఎవరున్నారు మనకంటే లోక్సభ మొదటి స్పీకర్గా జేవి మవ్లాంకర్ ఉన్నాడు అనమాట. లోక్సభకు మొట్టమొదటి స్పీకర్ ఎవరు? జేవి మవ్లాంకర్ అనమాట. ఎప్పుడు అంటే 1952 to 1957 అనమాట, ఓకేనా. లోక్సభకు మొదటి స్పీకర్గా జేవి మల్వాంకర్ ఉండు, ఆయన 1950 to 1957 వరకు అయితే ఉండడం జరిగింది అనమాట, ఓకేనా. భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ని ప్రముఖంగా మార్చిన మొదటి వ్యక్తి ఎవరంటే భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ని ప్రముఖంగా మార్చిన ఒక వ్యక్తి, ఆయన పేరు ఏంటంటే జేమ్స్ హీకీ అనమాట. ఓకేనా. భారతీయ ప్రింటింగ్ ప్రెస్ని ప్రముఖంగా మార్చిన మొదటి వ్యక్తి జేమ్స్ హీకీ అనమాట, ఓకేనా. నెక్స్ట్ స్వతంత్ర భారత తొలి విద్యామంత్రి అంటే మౌలానా అబుల్ కలాం అదనమాట. స్వతంత్ర భారతదేశం యొక్క తొలి విద్యామంత్రి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యామంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయితే ఉండడం జరిగింది. ఉండడం జరిగింది అనమాట, ఓకేనా. ఇండియన్ రిపబ్లిక్ యొక్క మొదటి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇండియన్ రిపబ్లిక్ ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు పనిచేశారంటే జవహర్లాల్ నెహ్రూ అయితే పనిచేయడం జరిగింది అనమాట, ఓకేనా. స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత తొలి ఉపరాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అయితే ఉండడం జరిగింది. స్వతంత్రం తర్వాత భారతదేశం యొక్క తొలి ఉపరాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అయితే పనిచేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మొదటి ఆర్మీ స్టాఫ్ జనరల్ వచ్చేసి ఎం రాజేంద్ర. ఆయన పేరు ఎం రాజేంద్ర అనమాట. మొదటి ఆర్మీ స్టాఫ్ జనరల్గా ఎవరు పనిచేశారంటే ఎం రాజేంద్ర అనే వ్యక్తి పనిచేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మొదటి ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎవరంటే ఎం రాజేంద్ర సింగ్, ఓకేనా. నెక్స్ట్ భారత నావికాదళం యొక్క మొదటి చీఫ్ వైస్ అడ్మిరల్ ఎవరంటే ఆర్డి కటారి. ఎవరైనా పేరు ఆర్డి కటారి. భారత నావికాదళం యొక్క మొదటి వైస్ అడ్మిరల్ వచ్చేసి ఆర్డి కటారి అనమాట, ఓకేనా. భారతదేశపు మొదటి పెద్ద స్థాయి అటామిక్ రియాక్టర్
దాని పేరు ఏం పేరు అంటే అప్సరా. భారతదేశం మొట్టమొదటి పెద్ద స్థాయి అటామిక్ రియాక్టర్ అని పేరు. భారతదేశం యొక్క భారతదేశం యొక్క మొట్టమొదటి పెద్ద స్థాయి అటామిక్ రియాక్టర్ పేరు అప్సరా. ఎప్పుడు వచ్చేది 1965 అయితే రావడం జరిగింది. 1965 ఓకేనా. భారతదేశం మొట్టమొదటి పెద్ద స్థాయి అటామిక్ రియాక్టర్ పేరు అప్సరా, అది 1985 రావడం జరిగింది. నెక్స్ట్ పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి పేరు మేజర్ సోమనాథ్ శర్మ ఓకేనా. పరమవీర చక్ర పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ అనే పేరు ఓకేనా. ప్రపంచ ప్రథములు అనే దాని విషయం వచ్చేసినట్టయితే భూమిపై ఉన్నటువంటి ఎత్తైన జంతువు ఇది అంటారు. భూమిపై ఉన్నటువంటి ఎత్తైన జంతువు వచ్చేసి జిరాఫీ అనమాట ఓకేనా. భూమిపై ఉన్నటువంటి ఎత్తైన జంతువు ఏదంటే జిరాఫీ అనమాట. భూమిపై ఉన్నటువంటి ఎత్తైన జంతువు జిరాఫీ ఓకేనా. అత్యంత వేగవంతమైన బర్డ్ వచ్చేసి స్విఫ్ట్ బర్డ్ అనమాట ఓకే. అతిపెద్ద పక్షి పేరు ఉష్ణ పక్షి. అతి చిన్న బర్డ్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్. అతిపెద్ద రైల్వే వంతెన వచ్చేసి దిగువ జాంబేజీ, ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉందన్నమాట. అతిపెద్ద రైల్వే వంతెన ఎక్కడ ఉందయ్యా? దిగువ జాంబేజీ, దాని పేరు అది ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంది. అతిపెద్ద రైల్వే వంతెన ఆఫ్రికాలో ఉంది, దాని పేరు దిగువ జాంబేజీ అనమాట. నెక్స్ట్ యుఏఈలోని దుబాయ్లో ఎత్తైన భవనం పేరు అంటే బుర్జ్ ఖలీఫా. యుఏఈలోని దుబాయ్లో ఉన్నటువంటి ఎత్తైన, దుబాయ్లో ఉంది ఏముంది? బుర్జ్ ఖలీఫా ఉంది. దుబాయ్లో ఏముంటుంది? బుర్జ్ ఖలీఫా. ఎత్తైన భవనం ఏదంటే అది బుర్జ్ ఖలీఫా అనమాట, దుబాయ్కి సంబంధించి. నెక్స్ట్ భూమిపై ఎత్తైనటువంటి జంతువు ఏదంటే జిరాఫీ. భూమిపై ఎత్తైన జంతువు జిరాఫీ అనమాట ఓకేనా. అత్యంత వేగవంతమైన బర్డ్ స్విఫ్ట్ బర్డ్, అది ఇప్పుడు చేసినాం కదా ఇప్పుడే ఇది. నెక్స్ట్ అతిపెద్ద ఓడ కాలువ వచ్చేసి సూయజ్ కాలువ అనమాట ఓకేనా. అతిపెద్ద ఓడ కాలువ ఓకే. ఇక్కడ చూడండి, అతిపెద్ద ఓడ కాలువ ఏదంటే అది సూయజ్ కాలువ అనమాట. అతిపెద్ద ఓడ కాలువ సూయజ్ కాలువ ఓకేనా. ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రం మధ్య ఉంటుంది. అతిపెద్ద ఓడ కాలువ ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రం దగ్గర ఉంటుంది, సూయజ్ కాలువ ఓకేనా. ఎర్ర సముద్రం మధ్య సముద్రం సూయజ్ కాలువ అతిపెద్ద ఓడ కాలువ అది ఓకే. అతిపెద్ద సినిమా హౌస్ వచ్చేసి రాక్సీ అనమాట. అతిపెద్ద సినిమా హౌస్ పేరు రాక్సీ, న్యూయార్క్లో ఉంటుంది. అతిపెద్ద సినిమా హౌస్ పేరు రాక్సీ అనమాట, ఇది న్యూయార్క్లో ఉంటుంది ఓకే. ఎత్తైన నగరం వచ్చేసి వెన్చువాన్, ఇది టిబెట్ అండ్ చైనాలో ఉంటుంది అనమాట. ఎత్తైన నగరం పేరు వెన్చువాన్, ఇది టిబెట్ చైనాలో ఉంటుంది ఓకే. నెక్స్ట్ జనాభాలో అతిపెద్ద నగరం ఏదంటే టోక్యో. జనాభా ఎక్కువ ఉన్నటువంటి అతిపెద్ద నగరం పేరు ఏంది? టోక్యో అనమాట ఓకే. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం, మన ఖండం ఓకేనా. చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా ఖండం. ఎత్తైన దేశం ఏదంటే టిబెట్ దేశం. ఎత్తైన దేశం ఏదంటే మనకి టిబెట్ దేశం గుర్తుపెట్టుకోవాలి. ఎత్తైన దేశం టిబెట్ దేశం ఓకేనా. జనాభాలో అతిపెద్ద దేశం అనేది చైనాలో జనాభా అనేది ఎక్కువ ఉందన్నమాట. సో జనాభాలో అతిపెద్ద దేశం అంటే చైనా దేశం అనమాట ఓకేనా. విస్తీర్ణంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం రష్యా. విస్తీర్ణంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏదైనా అంటే రష్యా అనమాట. విస్తీర్ణంలో అతిపెద్ద దేశం రష్యా. అతిపెద్ద పగడపు నిర్మాణం అంటే గ్రేట్ బారియర్ అనమాట. అతిపెద్ద పగడపు నిర్మాణం గ్రేట్ బారియర్, అది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా ఉందన్నమాట. అది ఎక్కడ ఉంది ఓకే. అతిపెద్ద పగడపు నిర్మాణం గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియా ఉంది ఓకే. అతిపెద్ద ఆనకట్ట గ్రౌండ్ ఖాళీ ఎక్కడ అంటే కాంక్రీట్ డ్యామ్ యూఎస్ఏ ఉంది. అతిపెద్ద ఆనకట్ట గ్రౌండ్ ఖాళీ ఎక్కడ ఉందంటే కాంక్రీట్ డ్యామ్ యూఎస్ఏ ఉందన్నమాట. నెక్స్ట్ అదే విధంగా చూసినట్టయితే కొన్ని విషయాలు అది ఇక్కడ చూసినట్టయితే సుదీర్ఘమైనటువంటి రోజు జూన్ 21 అనమాట. సుదీర్ఘంగా ఉంటుంది అనమాట రోజు, దాన్ని జూన్ 21 ఉంటుంది. జూన్ 21 సుదీర్ఘమైన రోజు అనమాట. అతి తక్కువ రోజు డిసెంబర్ 22. అతి తక్కువ రోజు డిసెంబర్ 22. సుదీర్ఘమైన రోజు జూన్ 21. అతి తక్కువ రోజు డిసెంబర్ 22 అనమాట. ఇది ఉత్తరార్ధకాలంలో, ఇది కూడా సుదీర్ఘమైన రోజు జూన్ 21 ఉత్తరార్ధకాలంలో. అతి తక్కువ రోజు డిసెంబర్ 22 ఉత్తరార్ధకాలం అనమాట. అతిపెద్ద డెల్టా అయితే సుందర్బన్ డెల్టా, భారతదేశం పశ్చిమ బెంగాల్ సుందర్బన్ డెల్టా. అతిపెద్ద డెల్టా సుందర్బన్ భారతదేశంలో ఉంది. ఇది 8,000 చదరపు మైళ్ళు ఉంటుంది. అతిపెద్ద డెల్టా ఏంటంటే సుందర్బన్ డెల్టా. పశ్చిమ ఏకైక డెల్టా, అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా భారతదేశం ఓకేనా. 8,000 చదరపు మైళ్ళు. 8,000 చదరపు మైళ్ళు. అతిపెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి. అతిపెద్ద ఎడారి ప్రపంచంలో, మన ఇండియాలో అంటేనే రాజస్థాన్ థార్ ఎడారి. అతిపెద్ద ఎడారి ఇన్ వరల్డ్స్లో అతిపెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి, అది ఆఫ్రికాలో ఉందన్నమాట. సహారా ఎడారి ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. ఇది దీనికి చదరపు కిలోమీటర్ అనమాట ఓకేనా. నెక్స్ట్ అతిపెద్ద డైమండ్ పేరు ది కాల్మాన్. అతిపెద్ద డైమండ్ పేరు ది కాల్మాన్ అనమాట. అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. అతిపెద్ద ద్వీపం పేరు గ్రీన్లాండ్ అనమాట. అతిపెద్ద సరస్సు ఏదంటే లేక్ మీడ్ అనేటువంటి సరస్సు. అతిపెద్ద సరస్సు పేరు లేక్ మిడ్ బాలర్ అనే సరస్సు ఓకేనా. లోతైన సరస్సు అంటే బైకాల్ సరస్సు, ఇది సైబీరియాలో ఉందన్నమాట. లోతైన సరస్సు బైకాల్ సరస్సు సైబీరియాలో ఉంది. ఎత్తైన సరస్సు అంటే టిటికాకా సరస్సు. టిటికాకా సరస్సు బొలివియాలో ఉందన్నమాట. అతిపెద్ద సరస్సు మంచినీటి సరస్సు అంటే లేక్ సుపీరియర్ యుఎస్ఏ అనమాట. అతిపెద్ద సరస్సు మంచినీటి సరస్సు అంటే మన ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఏదంటే యుఎస్ఏలో ఉన్నటువంటి సుపీరియర్ లేక్ అనమాట. సుపీరియర్ లేక్ ఇన్ యుఎస్ఏ. అతిపెద్ద వరల్డ్స్లోనే అతిపెద్ద సరస్సు మంచినీటి సరస్సు ఇది ఓకేనా. సుపీరియర్ లేక్ ఇన్ యుఎస్ఏ ఓకేనా. నెక్స్ట్
అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇన్ వరల్డ్ వైడ్. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వరల్డ్ వైడ్ అంటే కాస్పియన్ సముద్రంలో. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వరల్డ్ వైడ్ కాస్పియన్ సముద్రం. ఓకేనా. అతిపెద్ద మసీదు జామా మసీదు ఢిల్లీ, అందరికీ ఎరిగేది. అతిపెద్ద మసీదు జామా మసీదు ఢిల్లీ. ఓకేనా. ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఎవరెస్ట్, నేపాల్. ఎత్తైన పర్వత శిఖరం ప్రపంచంలో ఇది. మన ఇండియాలో అంటేనేమో K2 వస్తుంది. వరల్డ్ వైడ్గా వచ్చేసి ఎవరెస్ట్ అనమాట. ఎత్తైన పర్వత శిఖరం ప్రపంచంలో ఎవరెస్ట్, నేపాల్లో ఉందన్నమాట ఇది. ఓకేనా. పొడవైన పర్వత శ్రేణి యాండీస్. పొడవైన పర్వత శ్రేణి పేరు యాండీస్. ఇది సౌత్ అమెరికాలో ఉంది. అమెరికా అంటే సౌత్ ఆఫ్రికా అంట. ఓకేనా. పొడవైన పర్వత శ్రేణి ఆండిమాస్. ఇది సౌత్ అమెరికాలో ఉందన్నమాట. అతిపెద్ద మ్యూజియం పేరు బ్రిటిష్ మ్యూజియం. ఇది లండన్లో ఉంది. అతిపెద్ద మ్యూజియం బ్రిటిష్ మ్యూజియం. ఇది లండన్లో ఉంది. ఎత్తైన మినార్ అంటే కుతుబ్ మినార్. ఎత్తైన మినార్ కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ అనేది ఎక్కడ ఉందంటారు? కుతుబ్ మినార్ అనేది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకేనా. కుతుబ్ మినార్ అనేది ఢిల్లీలో ఉంది అనమాట. ఓకేనా. లోతైన మరియు అతి పెద్ద మహాసముద్రం అంటే పశ్చిమ బెంగాల్. లోతైన మరియు అతి పెద్ద మహాసముద్రం, అతి ఎక్కువ లోతు ఉంటుంది వరల్డ్ వైడ్గా, మరియు అతి పెద్దగా ఉంటుంది మహాసముద్రం. దాని పేరు పసిఫిక్ మహాసముద్రం అనమాట. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ అతిపెద్ద ప్యాలెస్ అంటే ఇంపెరికల్ ప్యాలెస్, బీజింగ్ చైనాలో ఉంది. అతిపెద్ద ప్యాలెస్ అంటే చైనాలో ఉన్నటువంటి ప్యాలెస్ బీజింగ్లో ఉంది. ఇంపెరికల్ ప్యాలెస్ దాని పేరు. అతిపెద్ద పార్క్ అంటే నేషనల్ పార్క్ గ్రీన్లాండ్. అతిపెద్ద పార్క్ ఇన్ వరల్డ్ వైడ్ అంటే నేషనల్ పార్క్ గ్రీన్లాండ్ నేషనల్ పార్క్, అది వరల్డ్ వైడ్గా. అతిపెద్ద దీపకల్ప సముద్రం వరల్డ్ వైడ్ అరేబియా. అతిపెద్ద దీపకల్ప సముద్రం ఏదంటే అరేబియా అనమాట. అత్యంత శీతల ప్రదేశం లేదా అతి శీతల ప్రాంతం లేదా అత్యంత శీతల ప్రదేశం ఏదంటే అది వోస్టాక్, అంటార్క్టికాలో ఉంటుంది. అత్యధిక శీతల ప్రదేశం ఎక్కడ ఉందంటే వోస్టాక్ ఉంటుంది, ఇది అంటార్క్టికాలో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ డ్రైయెస్ట్ ప్లేస్ డెత్ వ్యాలీ అంటుంది. డ్రైయెస్ట్ ప్లేస్ డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంటుంది. కాలిఫోర్నియాలో ఉంటుంది. ఓకేనా. డ్రైయెస్ట్ ప్లేస్ డెత్ వ్యాలీ అంటారు, దాన్ని కాలిఫోర్నియాలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ హాటెస్ట్ ప్లేస్ ప్రపంచం డెత్ వ్యాలీ. హాటెస్ట్ ప్లేస్ మరియు డ్రైయెస్ట్ ప్లేస్ ఎక్కడంటే డెత్ వ్యాలీ కూడా కాలిఫోర్నియాలో. ఓకేనా. 56.7 degrees C ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రకాశవంతమైనటువంటి మరియు హాటెస్ట్ ప్లానెట్ భూమికి కూడా దగ్గరగా ఉంటుంది, దాని పేరు వీనస్ అనమాట. ప్రకాశవంతమైనది మరియు హాటెస్ట్ ప్లానెట్ భూమికి కూడా ఇది దగ్గరగా ఉంటుంది అనమాట. ప్రకాశవంతమైన ప్లానెట్ మరియు హాటెస్ట్ ప్లానెట్, ఇది భూమికి కూడా దగ్గరగా ఉంటుంది, దాని పేరు వీనస్ అంట. అతిపెద్ద ప్లానెట్ ఏదే అంటే బృహస్పతి. అనమాట. నెక్స్ట్ సుదూర గ్రహం ఏదంటే సూర్యుడి నుండి దూరంగా ఉన్నది అంటే నెప్ట్యూన్. సుదూర గ్రహం, సూర్యుడి నుండి సుదూర గ్రహం ఏదంటే నెప్ట్యూన్ అని గుర్తుపెట్టుకోవాలి, నెప్ట్యూన్. ఓకేనా. నెక్స్ట్ సమీప గ్రహం, సూర్యుడికి సమీపంగా ఉన్న గ్రహం పేరు మెర్క్యూరీ అనమాట. ఓకేనా. ఇక్కడ మంది సూర్యుడికి సమీప గ్రహం అంటే మెర్క్యూరీ అని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడికి సమీప గ్రహం మెర్క్యూరీ. సుదూర గ్రహం, సూర్యుడి నుండి సుదూర గ్రహం నెప్ట్యూన్. నెక్స్ట్ సూర్యుడికి సమీప గ్రహం మెర్క్యూరీ. అతి చిన్న ప్లానెట్ ఏదంటే ప్లానెట్ ఆఫ్ మెర్క్యూరీ. ప్లానెట్ ఆఫ్ మెర్క్యూరీ అనమాట. ఎత్తైన పీఠభూమి పామీర్ పీఠభూమి టిబెట్లో ఉంటుంది. ఎత్తైన పీఠభూమి పేరు పామీర్, టిబెటియన్ పీఠభూమి లేదా పామీర్ పీఠభూమి, ఎత్తైన పీఠభూమి అంటే. నెక్స్ట్ పొడవైన ప్లాట్ఫామ్ ఆఫ్ రైల్వే వరల్డ్ వైడ్లో పొడవైనటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది ఇండియాకు సంబంధించింది. పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ గోరఖ్పూర్లో ఉంటుంది, యూపీ భారతదేశం సంబంధించింది. 1155.4 మీటర్లు అనమాట. ఉత్తరప్రదేశ్లో ఉంది గోరఖ్పూర్ అనేది. పొడవైన ప్లాట్ఫామ్ వరల్డ్ వైడ్ పెద్దది అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ అతిపెద్ద ప్లాట్ఫామ్ రైల్వే ఎక్కడ అంటే ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్ సంబంధించింది. అతిపెద్ద ప్లాట్ఫామ్ రైల్వే ఇది కూడా గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్ సంబంధించింది అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రపంచ ప్రథముల గురించి మనం మాట్లాడితే దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి అంటే రొనాల్డ్ అముండ్సెన్. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది ఒక వీడియోలోనే మనం ఎన్ని కవర్ ఇద్దామని ఫిక్స్ అయినాం కాబట్టి అనేది చెప్పడం జరుగుతుంది. సో రాసుకునే వాళ్ళంటే రాసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే ఈ మామూలు వీడియో చూడకుండా మనం మాట్లాడేది విన్నా కూడా మీకు అదే నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి పేరు రొనాల్డ్ అముండ్సెన్. నెక్స్ట్ ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి పేరు రాబర్ట్ పిరి. ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి పేరు రాబర్ట్ పిరి అనమాట. నెక్స్ట్ పుస్తకాలను ముద్రించిన మొదటి దేశం ఏదంటే చైనా. పుస్తకాలను మొట్టమొదటిగా ముద్రించిన దేశం ఏదంటే చైనా అనమాట. ఓకేనా. పేపర్ కరెన్సీని విడుదల చేసిన మొదటి దేశం కూడా చైనానే. పేపర్ కరెన్సీ అయితేనేమి, నెక్స్ట్ పుస్తకాలను అయితేనేమి మొదటి ముద్రించింది అంటే చైనా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి పురుషులు ఎవరంటే ఫెర్మా టెంజింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీ అనమాట. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరించిన మొదటి పురుషులు ఎవరైనా షేర్పాని గుర్తుపెట్టుకోండి, మీకు షేర్పా అనేది మంచి ఈజీ వస్తుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరించిన మొదటి పురుషుడు అంటే షేర్పా టెంజింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీ అనమాట. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ పోటీని ప్రారంభించిన మొదటి దేశం ఏదంటే చైనా. సివిల్ సర్వీస్ మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించారంటే చైనాలో ప్రారంభించారు అనమాట. నెక్స్ట్ ఓకేనా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి అధ్యక్షుడు అంటే జార్జ్ వాషింగ్టన్.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు ఎవరంటే మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అనమాట ఆయన పేరు. ఓకేనా. గ్రేట్ బ్రిటన్ మొదటి ప్రధానమంత్రి అంటే రాబర్ట్ వాల్పోల్ అనమాట ఆయన పేరు, వాల్పోల్. ఓకేనా, రాబర్ట్ వాల్పోల్ అనమాట ఆయన పేరు. ఓకేనా, గ్రేట్ బ్రిటన్ మొదటి ప్రధానమంత్రి రాబర్ట్ వాల్పోల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ అంటే ట్రిగ్వేలి అనమాట. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ అంటే ట్రిగ్వేలి. ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ అంటే ట్రిగ్వేలి అనమాట. ఓకేనా. నెక్స్ట్ విద్యను తప్పనిసరి చేసిన మొదటి దేశం రష్యా. విద్య అనేది తప్పనిసరి అయిన మొదటి దేశం అంటే రష్యా అనమాట. తర్వాత వేరే దేశం కూడా చేయడం జరిగింది. మొట్టమొదటి రష్యా. విద్యను తప్పనిసరి చేసిన మొదటి దేశం రష్యా. నెక్స్ట్ ప్రపంచ కప్ ఫుట్బాల్లో గెలిచిన మొదటి దేశం ఉరుగ్వే. ప్రపంచ కప్ వరల్డ్ ఫుట్బాల్ గెలిచిన మొదటి దేశం అంటే ఉరుగ్వే. వరల్డ్ కప్ ఫుట్బాల్లో వరల్డ్ కప్ గెలిచిన మొదటి దేశం అంటే ఉరుగ్వే అనమాట. 1930లో గెలిచింది ఇది. ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ మొదటి దేశం అంటే ఉరుగ్వే అనమాట. రాజ్యాంగాన్ని రూపొందించిన మొదటి దేశం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం అనమాట. ఓకేనా. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ అంటే మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ అంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట. ఏరో విమానం నడిపిన మొదటి పురుషుడు అంటే రైట్ బ్రదర్స్. ఏరో విమానం నడిపినటువంటి మొదటి పురుషుడు అంటే రైట్ బ్రదర్స్. ఏరో విమానం నడిపిన మొదటి పురుషులు రైట్ బ్రదర్స్. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ మెగల్లాన్. ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫెర్డినాండ్ మెగల్లాన్ అనమాట. నెక్స్ట్ చంద్రునిపై మానవుని పంపిన మొదటి దేశం యుఎస్ఏ. చంద్రునిపై మానవుని పంపిన మొదటి దేశం కూడా యుఎస్ఏ అనమాట. నెక్స్ట్ అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తొలి దేశం రష్యా. ఉపగ్రహాన్ని పంపించిన మొట్టమొదటి దేశం రష్యా అనమాట. మానవుని పంపించిన మాత్రం అమెరికా, ఉపగ్రహం పంపించిన రష్యా. మేడం ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మొదటి దేశం. మేడం ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మొట్టమొదటి దేశం అంటే గ్రీస్ అనమాట. మొట్టమొదటి దేశం ఏదంటే అది గ్రీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడు అంటే డాక్టర్ సన్ యాట్ సేన్. రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడు అంటే డాక్టర్ సన్ యాట్ సేన్ అనమాట. ఆటం బాంబుతో దాడి చేసిన మొదటి నగరం హిరోషిమా నాగసాకి అన్నాం కదా. హిరోషిమా జపాన్ సంబంధించింది అనమాట. ఆటం బాంబుతో దాడి చేసిన మొట్టమొదటి నగరం ఏదంటే దాడి చేసిన మొదటి నగరం అంటే హిరోషిమా జపాన్ సంబంధించింది. హిరోషిమా ఎక్కడ ఉందో జపాన్లో ఉంటుంది. ఓకేనా. మొదటి రేడియో టెలిస్కోప్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది అంటే జపాన్ అనమాట. మొదటి రేడియో టెలిస్కోప్ ఉపగ్రహాన్ని అంతరిక్షం ప్రవేశపెట్టింది అంటే జపాన్. మొదటి రేడియో టెలిస్కోప్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది ఏదంటే జపాన్ అనమాట. భారతదేశాన్ని సందర్శించిన మొదటి రష్యా సోవియట్ ప్రధానమంత్రి అంటే నికోలాయి బుల్కానిన్. ఈయన మొదటి రష్యా సోవియట్ ప్రధానమంత్రి నికోలాయి బుల్కానిన్. ప్రపంచంలో మొదటి విశ్వవిద్యాలయం అంటే తక్షశిలా విశ్వవిద్యాలయం. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదైనా అంటే అది తక్షశిలా విశ్వవిద్యాలయం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మనిషి పేరు అడిగింది ఇక్కడ మనకి. ఓకేనా, నీల్ ఆమ్స్ట్రాంగ్. అందరికీ తెలుసు కదా చంద్రునిపై. ఓకేనా, చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషి ఎవరంటే నీల్ ఆమ్స్ట్రాంగ్, అమెరికా చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి పేరు మేజర్ యూరీ గగారిన్. అంతరిక్షంలో వెళ్ళిన మొదటి వ్యక్తి అంటేనేమో యూరీ గగారిన్, యుఎస్ఎస్ఆర్. మేజర్ యూరీ గగారిన్ అంతరిక్షంలో వెళ్ళిన మొదటి వ్యక్తి పేరు. ఇంగ్లాండ్ తొలి మహిళా ప్రధానమంత్రి అంటే మార్గరెట్ థాచర్. ఇంగ్లాండ్ తొలి మహిళా ప్రధానమంత్రి అంటే మార్గరెట్ థాచర్ అనమాట. ఓకేనా. అంతరిక్షంలో మొట్టమొదటి మహిళా వ్యోమగామి ఎవరంటే వాలెంటినా తెరిష్కోవా. మొట్టమొదటి మహిళా వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళా వ్యోమగామి పేరు వాలెంటినా తెరిష్కోవా అనమాట. యుఎస్ఎస్ఆర్ సంబంధించిన ఆమె. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరంటే జుంకో తాబే, జపాన్. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి మహిళ జుంకో తాబే ఇన్ జపాన్ సంబంధించిన ఆమె. యుఎన్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షుడు అంటే శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అనమాట. ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న మొదటి మహిళ పేరు ఎంఎస్ ఫ్రాన్ అనమాట ఆమె పేరు. ఓకేనా. నెక్స్ట్ వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకున్న తొలి ఆసియా ఆటగాడు ఆర్థర్ ఆషే. యుఎస్ సంబంధించిన ఒకటి. వింబుల్డన్ ట్రోఫీ తొలి ఆసియా ఆటగాడి పేరు ఆర్థర్ ఆషే, యుఎస్ఏ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి వ్యక్తి సాహిత్యంలో సంబంధించిన అంటే రెనే ఎఫ్ఏ సులిప్రదం ఫ్రాన్స్ అనమాట ఆయన పేరు. ఓకేనా. శాంతి నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే వరల్డ్ వైడ్గా శాంతి నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే జిన్ ఎఫ్ డునాంట్ స్విట్జర్లాండ్ సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఫ్రెడరిక్ ఫీరీ అనమాట. ఇంకో వ్యక్తి పేరు ఫ్రెడరిక్ ఫీరీ. వీళ్ళు ఎవరంటే శాంతి బహుమతి పొందిన మొదటి వ్యక్తులు వరల్డ్ వైడ్ చూసినట్టయితే. ఓకేనా. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి పేరు డబ్ల్యూకే రొంట్జెన్, జర్మనీ చెందిన వ్యక్తి. జర్మనీ చెందిన వ్యక్తి. భౌతిక శాస్త్రం అనమాట. రసాయన శాస్త్రం సంబంధించి జేహెచ్ వెంతాన్
హాలండ్ అనమాట. అయితే మెడిసిన్ నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి మెడిసిన్‌లో అంటే ఏఈ వార్మ్ బ్రెహింగ్ జర్మనీకి సంబంధించిన వ్యక్తి. ఏఈ వార్మ్ బ్రెహింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి. ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే రంగర్ షిఫ్. నార్వే సంబంధించిన వ్యక్తి ఆయన పేరు జాన్ టిన్బెర్జన్ హాలండ్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జీకే మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి అంశాలన్నమాట. సో మరిన్ని మంచి అంశాలతోనే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం ఏ కంటెంట్ చేసినా కూడా అదైతే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా మీరు మొదటిగా మన వీడియోను చూసే ప్రయత్నం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.